ఒరే గట్టిగా కట్టరా చేత కదా. ఇప్పటికి 4 కొబ్బరికాయలు పడ్డాయి. ఆ పాడుకుంటను పూర్తి చేయొచ్చు కదా. ఆల్రెడీ 60 ఫీట్ తవ్వించాం. రేపో మాపో బోరింగ్ పర్మిషన్ వస్తుంది. ఇప్పుడు పూర్తి చేయవనుకో మళ్ళీ తవ్వద్దు. ఎంత ఖర్చు? ఇప్పుడు చచ్చిన పడవ కొబ్బరికాయలు కావాలంటే ఒకటేసి టెస్ట్ చేసుకో. 500 కి 600 కి ₹1,00,00,000 డిఫరెన్స్ ఉంటుంది. ఫోన్ చేసి కనుక్కో. వీడొస్తున్నాడేంటి? ఏదో చెప్పమని చేయాలి. హలో, నేను ఫోన్ చేశాను, ఆయన లేరు. పొద్దునే ఉంటాడని చెప్పారు కదా. ఆయన చాలా బిజీ అని చెప్పాను కదా. చాలాసార్లు చీకటితోనే వెళ్ళి రాత్రి ఎప్పుడో వస్తారు. మధ్యలో సెల్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. కూర్చోండి. చూడండి, ఆయన్ని పట్టుకోవడం చాలా కష్టం. నేను 2-3 డేస్లో ఎలాగోలా ఆయన కలిసి మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను. మీరు ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకోవద్దు. హైదరాబాద్ వెళ్ళిపోండి. ఈ డబ్బు నాకు చాలా అవసరం. ఈ పని అయితే కానీ హైదరాబాద్ వెళ్ళలేను. సరే, అయితే మీ ఇష్టం. రేపు రండి, ఒకవేళ దొరికితే చూద్దాం. చాలా అర్జెంట్ అండి, అందుకనే మిమ్మల్ని. అర్థమైందండి, చాలా అర్జెంట్, చాలా అవసరం, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రేపు రండి. అదిగా రేపు రండి. సుత్తిడీలో కూర్చుంది. ఆ సీట్ కడేమో పిసిని కొట్టాడు, వీడియో నసగాడు. హలో సార్, నేను జయదేవిని. ఇవాళ వస్తున్నారు, మర్చిపోయారేమోనని. మర్చిపోలేదండి. ఎక్కడికి రావాలో చెప్పండి. ఇక్కడ జయదేవ్ అని లోపల ఉన్నారు. ఏం కంగారు పడు, వాడు తప్పకుండా వస్తాడు. నేను ఫోన్ చేశాను కదా మీకోసం. జయదేవ్ గారా? బ్లడ్ కావాలని ఫోన్ చేసింది నేనే బాబు మీకు ఫోన్ చేసింది. థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. రండి, ఇతనికి మీరు బ్లడ్ డొనేట్ చేయాలి. హలో, నువ్వు చేసే ఈ హెల్ప్కి తిరిగి ఏమి ఇవ్వగలనో కూడా అర్థం కావడం లేదు. ఇంత చిన్నదానికి అంత పెద్ద మాటలు ఎందుకులేండి. త్వరగా కానీ నిన్ననే బ్లడ్ ఇచ్చావు కదా, కొంచెం బలం కోసం. పర్లేదండి, ఇప్పుడు బాగానే ఉంది. నయవంచక లయలాస్యం
1 minute. బాయ్కి బీపీ అబ్నార్మల్ లెవెల్కి వెళ్ళిపోయింది. వీడు దొరికాడన్న ఆనందంలో బీపీ రేజ్ అయి ఉంటుంది. 200/100. మై గాడ్. ఎన్టీజీ ఎన్ని బాటిల్స్ ఇచ్చారు? 4 బాటిల్స్ డాక్టర్. అయినా అసలు కంట్రోల్లో ఉంటుంది. భాయ్కి బీపీ బాగా పెరిగిపోయింది. పర్సిస్టెంట్ హైపర్ టెన్షన్, అసలు కంట్రోల్ అవ్వట్లేదు. 24 గంటల వరకు ఆపరేషన్ చేయడం కష్టం. మరి వాడి సంగతి? ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్ చేయాలి. అప్పటి వరకు వాడిని మత్తులో కూడా ఉంచితే లైఫ్కి రిస్క్ అవుతుంది. ఛ. అయితే ఇంకో 24 అవర్స్ వరకు జాగ్రత్తగా ఉండాలి మనము. నీరసంగా ఉన్నట్టున్నావు బాబు, బాగా నిద్రపోయావు. ఇంకా బ్లడ్ తీసుకోలేదు. ఒక 24 అవర్స్ తర్వాత తీసుకుంటాం. అయితే రేపు వస్తాను. మళ్ళీ వస్తావో లేదో ఇక్కడే ఉండి బ్లడ్ ఇచ్చిన తర్వాత వెళ్తావు. కానీ నాకు అర్జెంటుగా పని ఉంది, తర్వాత వస్తా. ఇక్కడే ఉండాలి.